Hello friends, welcome to travel with me in Safar Mere Saath. I am your host Harish Dubey. భువనగిరి కోట భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నగరం నడిబొడ్డున ఉంటుంది. సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఏకశిలా రాతిగట్టుపై నిర్మించిన ప్రాచీన భువనగిరి కోట సుమారు 610 మీటర్ల ఎత్తులోని కొండపై ఈ కోట నిర్మించబడింది. భువనగిరి కోట 10వ శతాబ్దంలో నిర్మించబడినప్పటికీ ఈ స్థలానికే అలంకరణగా నిలిచింది. 1076 సంవత్సరంలో పశ్చిమ చాళుక్య పాలకుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య 4వచే ఒక వివిక్త ఏకశిలా రాతిపై భువనగిరి కోట నిర్మించబడింది మరియు అతని పేరు మీదనే త్రిభువనగిరి అని పేరు పెట్టారు. తరువాత కాలక్రమేణా దీనిని భువనగిరి అని పిలిచారు. అదే ఇప్పుడు భువనగిరి కోటగా ప్రసిద్ధి చెందింది. కోటలో లభించిన కొన్ని శాసనాలు కన్నడ మరియు తెలుగు భాషలలో ఆ యుగపు ప్రజల జీవన శైలిని హైలైట్ చేస్తాయి. కోటలో లభించిన శాసనాలు, వాస్తుశిల్పం మరియు కొన్ని శిల్పాలు ఈ కోటలను చాళుక్యుల రాజవంశం చాలా కాలం మరియు తర్వాత కాకతీయ రాజవంశం పాలించినట్లు తెలుపుతున్నాయి. రాతిగోడ గ్రనైట్ తోరణాల గుండా మెట్లు మరియు తర్వాతి యుగంలో శిథిలమైన గార శిథిలాల ఇప్పటికీ ఈ స్థలాన్ని అలంకరించాయి. ఎక్కడో 15వ శతాబ్దంలో కోట బహమనీ సుల్తానులకు అప్పగించబడింది మరియు తర్వాత స్థానిక గవర్నర్ స్వాధీనం చేసుకున్నారు. కుతుబ్ షాహీలు తమ సింహాసనాన్ని లాక్కోవాలని కోరుకునే వారికి ఈ కోటను జైలుగా ఉపయోగించేవారు. బ్రిటిష్ వారి కాలంలో ఈ కోట వారి దృష్టిని తప్పించుకుంది మరియు ఆక్రమించబడలేదు. 1940 సంవత్సరం చివరలో కమ్యూనిస్టు విప్లవం సమయంలో నిజాంల పతనం తర్వాత భువనగిరి చాలా నిర్లక్ష్యం చేయబడింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ భువనగిరి కోట
ఎన్నో పోరాటాలకు నిలవైంది. దాదాపు 3000 సంవత్సరాల నాటి ఈ అద్భుతమైన కోట అనేక ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు నిలయం. జానపద కథలలో భువనగిరి దుర్గం మరియు భువనగిరి నగరాల గురించి చాలా కథలు ఉన్నాయి. చాళుక్య వంశానికి చెందిన రాజయ్యగిరి అనే రాజు మల్లన్న గుట్టపై కోట కోసం వెతుకుతున్నప్పుడు పర్వత సౌందర్యానికి ముగ్ధుడై రాజు రాజగిరి కోట వద్ద కిలా నిర్మించాడు. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన బోనయ్యకు ఇనాములికుడనే రాజు ఇవ్వగా వాటిని సున్నితంగా తిరస్కరించి తన పేరు తన భార్య గిర్రమ్మ పేరు కలిపి నిర్మించమని అభ్యర్థించాడు. వారి పేర్లపైనే రాజు నిర్మించిన నగరం నేడు భువనగిరిలో సంస్కృతిని సంతరించుకుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ జానపదానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. భువనగిరి దుర్గం 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని, భువనగిరి ప్రాంతాన్ని తెలంగాణను పాలించిన ప్రతి రాజు పాలించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే భువనగిరి కోట కంటే ముందు ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మధ్యయుగ కాలం నాటి బొరియలు, బాణాలు, రాతి గొడ్డళ్ళు, కత్తులను మరియు సమాధులు బయటపడ్డాయి. మధ్యయుగ మానవ నివాస జాడలు, అలాగే నియోలిథిక్ యుగం యొక్క మానవ నివాసాలు కనుగొనబడ్డాయి. భువనగిరి కోట చాలా కాలం కుతుబ్షాహీ పాలనలో ఉంది. తర్వాత 1687 సంవత్సరంలో మొఘలులు గోల్కొండపై దండెత్తినప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో సాధారణ కలుగీత కుటుంబంలో జన్మించిన సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ 1708 సంవత్సరంలో ఊరుగల్లును గెలిచి తర్వాత భువనగిరిని స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండను కైవసం చేసుకునే ముందు అతను తన అపారమైన సంపదను ఇక్కడ కొండ లోపలి భాగంలో ఉన్న కాళికామాత ఆలయంలో దాచిపెట్టారు. కొండలో ఇంకా కనుగొనబడిన అనేక గుహలు మరియు సొరంగాలు ఉన్నాయి. విష్ణుకుండి కాలం నాటి నాణెలు ఇక్కడ లభించాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఇక భువనగిరి కోట విశేషాలకు వస్తే, భువనగిరి కోట అనేది హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకశిలా రాతి కోటపై నిర్మించిన పురాతన స్మారక చిహ్నం. ఈ పర్వతం ఓవల్ ఆకారంలో ఉన్న ఒక ఏకశిలా పర్వతం. దక్షిణం నుండి చూస్తే తావేలులాగా మరియు పశ్చిమం నుండి చూస్తే నిద్రిస్తున్న ఏనుగు వలె కనిపిస్తుంది. ఈ భువనగిరి కోట బాలాఘాట్ లైన్లలోని అనంతగిరి లైన్లలో ఇది ఒకటి. ఈ భువనగిరి కోట పశ్చిమ చాళుక్య రాజవంశంలోని 6వ త్రికోణ రాజవంశం అయిన మొఘల విక్రమాదిత్య పాలనలో నిర్మించబడిందని చెబుతారు. అతని పేరు మీదగానే దీనిని భువనగిరి కోట అని పేరు పెట్టారు. ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ కొండ ఎక్కడానికి దక్షిణ మరియు ఆగ్నేయ మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుండి ప్రారంభమవుతుంది. భువనగిరి కోట మొదటి ఉక్కు ద్వారం నిజాం తన సొంత ఖర్చుతో నిర్మించాడని చెబుతారు. ఈ ప్రవేశ ద్వారం గోల్కొండ కోటలోని బాలాహిసార్ మొదటి ద్వారం అయిన ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఇస్లామిక్ సంస్కృతి నిర్మాణాలలో ఎత్తైన గోడలు మరియు విశాలమైన గదులు కనిపిస్తాయి. కోట లోపలి ప్రాంగణాలలో గుర్రపు డెక్కలు, ధాన్యాగారాలు మరియు సైనిక గృహాలు ఉన్నాయి. రాజప్రసాదాల క్రింద ఉన్న శిలాజంలో అనేక చమత్కార రహస్య మార్గాలున్నాయి. ఈ సొరంగాలు ఎక్కడికి వెళుతాయో ఇంకా ఎవరూ కనుగొనలేకపోయారని చెబుతారు. దీనికి తోడు రాజభవనం పరిసరాల్లో అనేక రాతి శిల్పాలు, రాజభవనాలు, పూల అలంకారాలు, చాళుక్యులను వర్ణించే కాకతీయ శైలి శిల్పాలు ఉన్నాయి. భువనగిరి కోట 500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఒక ప్రత్యేకమైన గుడ్డు ఆకారపు రాతి కొండపై కూర్చుంది. కొండ దిగువ నుండి పైకి వెళ్ళే మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మెట్ల ప్రారంభంలో భారీ రాళ్లతో రక్షించబడిన 2 ఎంట్రీ పాయింట్లతో హనుమానాలయం ఉంది. కాబట్టి ఈ కోట సైన్యాలను ఆక్రమించడం ద్వారా ఆచరణాత్మకంగా అజేయంగా పరిగణించబడింది. విస్మయం కలిగించే శిలలతో అద్భుతమైన చారిత్రక కోట మరియు కాలపు విధ్వంసంతో నిలిచిన సౌందర్యపరంగా కోటలు పర్యాటకులకు ఊహలు రేకెత్తిస్తాయి. కోటను చుట్టుముట్టిన కదకం, విశాలమైన భూగర్భ గది, ట్రాప్ తలుపులు, ఆయుధశాల, లాయం, చెరువులు, బావులు మొదలైనవి మనోహరమైన వీక్షణకు కోసం చేస్తాయి. ఇక్కడ నుండి చూస్తే పొరుగు ప్రాంతం యొక్క చుట్టుపక్కల కనపడే మంచి దృశ్యం, అంతేకాక గ్రామీణ ప్రాంతం కూడా ఉత్కంఠభరితంగా కనబడుతుంది. ఇంతేకాదు ఈ కోట మన వీరరాణి రుద్రమాదేవి పాలనతో కూడా ముడిపడింది. కొండ పైభాగంలో ఉన్న బాలాహిసార్ లేదా సీతాడెల్ పక్షుల వీక్షణను అందిస్తుంది. ఒకప్పుడు భువనగిరి కోటను గోల్కొండ కోటను కలుపుతూ భూగర్భ కారిడార్ ఉండేదని పుకారు ఉండేది. ఈ కోట ప్రవేశద్వారం వద్ద ఒక విగ్రహం ఉంది. ఇది కోట చుట్టూ సమీపంలోని త్రవ్వకాలలో బయటకు వచ్చిందని చెప్తారు. ఈ ఎత్తైన ప్రదేశాన్ని స్కేల్ చేసిన తర్వాత భువనగిరి కోట మొత్తం ప్రాంతం యొక్క ఉత్కంఠభరితమైన విశాల దృశ్యాన్ని అందిస్తుంది.
టూరిజం డిపార్ట్మెంట్ మరియు అడ్వెంచర్ ఔత్సాహికులు కోటను అధిరోహించేందుకు ప్రత్యేక ట్రెక్కింగ్ పర్యటనలను అందిస్తారు. భువనగిరి కోట తెలంగాణలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పరిగణించబడుతుంది మరియు థ్రిల్లింగ్ క్లైంబింగ్ అనుభవంతో పాటు మీరు మరిన్నింటిని అడగగలరా? అందుకే అంటారు, చరిత్ర అన్వేషణ మరియు సాహసం కలిగి ఉన్నదే మన భువనగిరి కోట. పర్యాటకులకు భువనగిరి రోడ్డు మరియు రైళ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నేషనల్ హైవే 163కి చాలా సమీపంలో ఉంటుంది. హైదరాబాద్, నల్గొండ, హనుమకొండ మరియు వరంగల్ నుండి కూడా తరచుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక రైలు మార్గం ద్వారా రావాలనుకున్న వారికి భువనగిరిలోనే రైల్వే స్టేషన్ సదుపాయం కూడా ఉంది. ఇక దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి మన సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మన హైదరాబాద్ శంషాబాద్లోనే ఉంది. అక్కడి నుంచి క్యాబ్లు కానీ బస్సులు కానీ రైలు మార్గం ద్వారా కూడా రావచ్చు. తెలంగాణలోని ఓ రాతి కొండపై ఉన్న ఈ భువనగిరి కోట శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. చాళుక్య రాజవంశం క్రింద దాని మూలం నుండి కాకతీయ, బహమనీ, కుతుబ్ షాహీ, మొఘల్ మరియు అసఫ్జాహీ రాజవంశాల ప్రాముఖ్యత వరకు భువనగిరి కోట చరిత్ర ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. భువనగిరి కోట యొక్క మూలాలు 10వ శతాబ్దంలో చాళుక్య రాజవంశంచే నిర్మించబడినట్లు గుర్తించవచ్చు. ఈ కోట రక్షణ అవసరాల కోసం ఒక వ్యూహాత్మక కోటగా పనిచేసింది మరియు చాళుక్య పాలకుడి శక్తి మరియు అధికారానికి చిహ్నంగా నిలిచింది. ఆ తర్వాత 12 మరియు 13 శతాబ్దాలలో కాకతీయ రాజవంశం భువనగిరి కోటపై నియంత్రణను పొందింది మరి దాని నిర్మాణ వైభవాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కాకతీయ పాలకులు కోట సరిహద్దులను విస్తరించి దాని రక్షణ పటిష్టం చేసి దుర్భేద్యమైన కోటగా మార్చారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ బహమన్ షా నాయకత్వంలో ఢిల్లీ సల్తనత్ భువనగిరి కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన బహమనీ సల్తనత్కు ఇది కీలకమైన సైనిక అవుట్పోస్ట్గా మారినందున ఈ కోట చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. బహమనీ సల్తనత్ క్షీణతతో కుతుబ్ షాహీ రాజవంశం దక్కన్ ప్రాంతంలో తమ పాలనను స్థాపించారు. భువనగిరి కోట వారి ఆధీనంలోకి వచ్చి మరింత పటిష్టత, మరింత విస్తరణకు గురైంది. కుతుబ్ షాహీ పాలకులు కోట యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించి దానిని రక్షణ కోటగా ఉపయోగించారు. ఆ తర్వాత 17వ శతాబ్దం చివరలో చక్రవర్తి ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యం భువనగిరి కోటను కలిగి ఉన్న గోల్కొండ సుల్తానేట్ను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోని మొఘల్ సైనిక వ్యూహంలో ఈ కోట కీలక పాత్ర పోషించింది మరియు ఈ కాలంలోనే అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. ఆ తరువాత ముఘల్ సామ్రాజ్యం క్షీణించిన తరువాత అసఫ్జాహీ రాజవంశానికి చెందిన హైదరాబాద్ నిజాంలు దక్కన్లో శక్తివంతమైన పాలకులుగా ఉద్భవించారు. భువనగిరి కోట వారి రక్షణ అవస్థాపనలో అంతర్భాగంగా మారింది మరియు సైనిక అవుట్పోస్ట్గా ఉపయోగించబడింది.
Technology. దాని చరిత్రలో భువనగిరి కోట అనేక వివాదాలు, అధికారంలో మార్పులు మరియు సాంస్కృతిక ప్రభావాలను చూసింది. కొండపై ఉన్న కోట యొక్క వ్యూహాత్మక ప్రదేశం దాని నివాసితులకు చుట్టుపక్కల ప్రాంతం యొక్క కమాండింగ్ వీక్షణను అందించింది. ఇది రక్షణ కోసం ఆదర్శవంతమైన కోటగా మారింది. మన భువనగిరి కోట గురించి తెలియని ఆసక్తికర నిజాలు కూడా ఉన్నాయి. ఎలాంటివంటే తెలివిగల నీటి సరఫరా వ్యవస్థ మరియు హిడెన్ ఎస్కేప్ మార్గాలు, ప్రవేశించగల రక్షణ యంత్రాంగాలు, తెలియని ఖగోళ ప్రాముఖ్యత మరి పర్షియన్ ఆర్కిటెక్చర్ ప్రభావం, రాక్ కట్ స్టెప్స్, ఇకో ఎఫెక్ట్స్, భౌగోళిక అద్భుతాలు ఇలాంటివెన్నో చూడవచ్చు.